సామాజిక పింఛన్లు ఇవాళ లబ్ధిదారులకు అందజేయాల్సి ఉన్న జగన్ సర్కార్ కక్షపూరిత వైఖరి కారణంగా ఇప్పటి వరకు పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు. బుధవారం నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామన్న ప్రకటనతో ఎంతో మంది లబ్ధిదారులు గ్రామవార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది. దీనిని సాకుగా తీసుకుని పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేసి లబ్ధిదారులలో టీడీపీపై వ్యతిరేకత పెంచడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. అందుకే కావాలనే పెన్షన్ల పంపిణీ ఇంకా ప్రారంభించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లతోనే పెన్షన్లు పంపిణీ చేయకూడదన్న నిర్ణయాన్ని వైసీపీ సాగుగా తీసుకొని ఆటలాడడం మొదలుపెట్టింది. అలాగే రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ పూర్తి సమాచారం తెలుసుకుంది. సార్, మీరేదో ఆపారంటున్నారు, ఎంతవరకు నిజం? డబ్బులు లేవు అనడానికి నిదర్శనం ఈరోజు 3వ తారీఖు ఇంతవరకు పెన్షన్స్కి రాలే. గతంలో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా చేస్తున్నారు, వాళ్ళు ఈ విధుల్లో నుంచి బహిష్కరించండి అని చెప్పారు. అలాంటప్పుడు మీరు నిజంగా చిత్తశుద్ధి అవ్వాతాతల మీద, అక్క చెల్లెల మీద, వృద్ధుల మీద నీకేమాత్రం మమకారం ఉన్నా 31వ తారీఖుకి అమౌంట్ వేసి 1వ తారీఖుని నువ్వు పంపిణీ చేయాలా. ఈరోజు రాష్ట్రంలో 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నా వాళ్ళు నువ్వు ఉపయోగించుకున్న ఒక మనిషి 64 లక్షల కంటే సుమారుగా 38 మందికి ఇచ్చే పరిస్థితి ఒక్క రోజులో నేను తెలిపే పరిస్థితి ఈరోజు 3వ తారీఖు వరకు కావాలి. ఇది నెపంగా చూపించి నువ్వు ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఆగింది అనేది నువ్వు చెప్తున్నది అబద్ధం. ఆ అబద్ధానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు బ్యాంకుకి ఇంతవరకు కూడా ఈ ఫంక్షన్కి సరిపడే అమౌంట్ వేయలేదు. ఉదయాన్నే చాలామంది ఇక్కడ పెన్షన్దారులు వస్తే ఇంకా బ్యాంకు నుంచి డబ్బులు రాలేదని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారంటే ఇది ఎంత నీకు నిర్వాహకమో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అంటే నీకు చేత కాదు. కానీ ఏవైతే డబ్బులు ఉన్నాయో నువ్వు 30వ తారీఖున ఏం చేసావు? 13,000 కోట్ల రూపాయలు నీ గుత్తేదారులకి నువ్వు ఇచ్చావు. అదే 13,000 రూపాయలు ఈ పెన్షన్దారులకి ఇస్తే ఈరోజు పాపం రోడ్డు పైన అలా ముసలోళ్ళు ఎంతో దూరం నుంచి 3-4 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పడిగబ్బులు కాసుకునే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకొచ్చే తప్ప తెలుగుదేశం పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషనర్కి చెప్పాం, సార్ ఇమ్మీడియట్గా దీన్ని మీరు ఈ పెన్షన్లు పంచాలని అన్నాం. ఈరోజు హైకోర్టులో ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు వెళ్ళావు. లేదు, ఎలక్షన్ కమిషన్ గారు చేసిన రైట్ అని చెప్పి కోర్టు కూడా నువ్వు వేసిన పిటిషన్ని తిరస్కరించిందంటే నీ యొక్క అసమర్థ పాలన ఎంతవరకు ఉంది? ఈరోజు పేద ప్రజల మీద, పెన్షన్దారుల మీద ఎటువంటి మమకారం నీకు లేదు. వైసీపీ కార్యకర్తలే ఈరోజు వాలంటీర్లు అన్నాడు. ఇక్కడ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కానీ వాళ్ళే డబ్బా వేసుకున్నారు. ఒక బొత్స సత్యబాబు గారు కావచ్చు, ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఈ రకమైన వాగుడు వాగారు. ఆ వాగుల్లో అసలు యాక్చువల్గా అయితేను వాలంటీర్లు అందరూ కూడాను వాలంటరీగా పనిచేశారు. వాస్తవం అయితేను వాళ్ళు వృత్తిని వాళ్ళు పనిచేసుకున్నారు. కానీ వీళ్ళు డబ్బా వేసుకున్నారు. ఈ డబ్బా వేసుకోవడం వల్లనే ఈసీ ఏం చేశారు? ఒకవేళ బహుశా వాళ్ళే వాలంటరీగా ఒప్పుకున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళతో పనిచేస్తే లేనిపోయిన అవకతవకలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని కొద్ది రోజుల పాటు హోల్డ్ చేసి ఉంచారు. అంతేనా? ఉద్యోగులు తీసేయలేదు, వాళ్ళని సస్పెండ్ చేసేయలేదు, ఏమీ లేదు. హోల్డ్ చేసి ఉంచి అది సచివాలయం వాళ్ళకి అప్పచెప్పారు. ఈ బాధ్యతను అప్పచెప్పి ఈ సచివాలయం ద్వారానే పెన్షన్లు పంచమని ఎన్నికల కమిషనర్ వాళ్ళు చెప్పారు తప్ప ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు, జనసేన వాళ్ళు చెప్పారు, లేదంటే మోడీ ప్రభుత్వం చెప్పింది అన్న పచ్చి అబద్ధాలు మాట్లాడడం. వీళ్ళు నోరు ఇప్పితే అబద్ధం, ఏది నిజం మాట్లాడరు. నిజం మాట్లాడరు అన్నదానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎప్పటికలా పేరుకుపోతూ ఉంటాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే రేపు రాబోతున్న రోజులలో పార్టీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు. ఈరోజు ఇస్తున్న 3,000 రూపాయలు ఎట్లా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఆయామం స్టార్ట్ అయినప్పటికీ 200 రూపాయలు పెన్షన్ని 2,000 రూపాయలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఘనత. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ నాంజ్యోతి.